వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. అందరికీ తెలిసిందే, మనం ఒక పప్పీకి సర్జరీ చేయించాము, కాలు విరిగిపోతే. ఆ పప్పీ సర్జరీ యొక్క అప్డేట్ వీడియో అండి ఇది. ఎవరైనా సరే దాని యొక్క లాంగ్ వీడియో పెట్టాను ఛానల్లో, దాని సర్జరీ అయిన తర్వాత అదంతాను. దయచేసి చూడకపోతే ప్రతి ఒక్కరు చూడండి. ఇగోండి, పప్పీకి సర్జరీ చేయడంతోనే సరిపోదండి. సర్జరీ చేశాక ఒక 10 days పాటు డ్రెస్సింగ్ చేయాలి. డ్రెస్సింగ్ చేయాలంటే నార్మల్గా మనం బయట ఎవరినైనా అడగాల్సిన అవసరం మనకి ఎంతే ఉంది. కాకపోతే మన ఛానల్కి ఉన్న పెద్ద గిఫ్ట్ ఏంటంటే మన కీర్తి మేడం గారు కూడా ఒక డాక్టరే. డాక్టర్ అయినా కూడా ఎప్పుడు కూడా ఆవిడ తగ్గించుకొనే ఉంటారు. ఏదైనా ఒక డాగ్ బాగోపోతే నిజంగా చాలామంది ఈ రోజుల్లో చిన్న స్థాయి ఉంటేనే చాలు ఎంతో రెచ్చిపోతుంటారు నిజంగా. అలాంటిది ఆవిడ ఒక మంచి డాక్టర్ అయ్యింది కూడా. వెటనరీ డాక్టర్ కాదు ఆవిడ హ్యూమన్ డాక్టరే. అయినా తగ్గించుకొని యాజ్ ఏ యానిమల్ లవర్గా ఎంతో ప్రేమగా చేస్తారు. ఇగోండి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. లేదంటే ఇది ఇలా ఉండదు, ఈ మనకి ఇలా డ్రెస్సింగ్ చేయించుకోదు ఇది. అగోండి, కుట్లు చూడండి, సర్జరీ అయిన తర్వాత అది పీకేసింది, అది మొత్తం కట్టు పీకేసింది మేము వచ్చేసరికి. అయితే పర్లేదు, బాగానే ఉంది. నేను దీనికి తగ్గిపోయిన తర్వాత కూడా నేను ఎక్స్రే మీకు పెడతానండి ఛానల్లో. దీని ఆపరేషన్ వీడియో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ మేడంకి ఈరోజు కూడా ఒక్కసారి కూడా నేను ఇగోండి మేడం ఇంజెక్షన్ కొనిసి తేలేదు, అన్నీ ఆవిడే కొనుక్కొని తెస్తారు. ఆ సొంత అమౌంట్తో కొనుక్కొని తెచ్చి మనకు పంపిస్తారు మేడం. నిజంగా నాకైతే మన ఛానల్కి దొరికిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. చాలా మంచి వ్యక్తి కూడా. నేను చాలా ఆ విషయంలో మాత్రం ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే మేడం కాల్ చేసి మనం అడగొచ్చు. ఇంజెక్షన్స్ చేయడానికి కానీ, సెలైన్ బాటిల్ పెట్టడానికి కానీ వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యానిమల్ లవరే మన దగ్గర ఉన్నటప్పుడు డాక్టర్గా ఉండడం మనకేం ప్రాబ్లము. ఇదిగోండి, ఇలా 10 days చేయించాలి. ఇది 10 days ఈ విధంగా డ్రెస్సింగ్ చేయించిన తర్వాత మ్యాక్సిమం దాన్ని క్యూర్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఎక్స్రే తీసి మీకు మళ్ళీ ఒక వీడియో తీసి నేను పెడతాను. ఇదే విధంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈరోజు ఒక డాగ్కి కాలుకి వైర్ చుట్టుకుపోయింది, అది రిమూవ్ చేయాలి. దానికోసం నేను షార్ట్ పెట్టాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత హెల్ప్ చేయండి. బలవంతం ఏమీ లేదండి. ఎందుకంటే అది సీరియస్గా ఇప్పుడు పరిస్థితిలో రిమూవ్ చేయకపోతే దాని కాల్ డ్యామేజ్ అయిపోద్ది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నేను రిలేటెడ్ వీడియోలో కూడా పెడుతున్నాను, దయచేసి చూడండి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఇగోండి, అయిపోయింది డ్రెస్సింగ్. మళ్ళీ అక్కడ పడుకోబెట్టి దర్గాలో మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాం. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ని షేర్ చేయండి.